మనకున్న సమాచారం ప్రకారంగా 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, ఎవరు బరిలో నిలబోతున్నారు అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 2024 వైసీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా. ఫస్ట్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం. శ్రీకాకుళం జిల్లా నుంచి పేరాడ తిలక్ ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లుగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినేత కూడా ఆయన పేరుని ఖరారు చేసి ప్రకటించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. నెక్స్ట్ విజయనగరం జిల్లా చూసేద్దాం. విజయనగరం జిల్లాకు సంబంధించి మజ్జి శ్రీనివాసరావుకి ఈసారి విజయనగరం సంబంధించినటువంటి ఎంపీ టికెట్ వైఎస్ఆర్సీపీ నుంచి ఖరారైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఆయన ఎవరో కాదు, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణకి మేనల్లుడిగా ఈయన చెప్తూ ఉంటారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి మజ్జి శ్రీనివాసరావును జగన్మోహన్ రెడ్డి చాలా చాకచక్యంగా ఆలోచించి ఈ విజయనగరం జిల్లా ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. నెక్స్ట్ విశాఖపట్నానికి వెళ్ళిపోదాం. విశాఖపట్నం చూసుకున్నట్లయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి అక్కడ బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆవిడ పేరుని ఖరారు చేసేసింది ఆల్మోస్ట్ ఆల్. సో రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి మాత్రం బొత్స ఝాన్సీ బరిలోకి దిగబోతున్నారు. నెక్స్ట్ అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాగ్యలక్ష్మి గారు పోటీ చేయబోతున్నారు. పాడేరు ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి ఉంది. సో భాగ్యలక్ష్మి గారు అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాగ్యలక్ష్మి గారు రానున్న ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ బరిలో భాగ్యలక్ష్మి గారు ఉండబోతున్నారు. ఈవిడ పేరు కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వర్గాలు ఖరారు చేశాయి. నెక్స్ట్ అనకాపల్లికి వెళ్ళిపోదాం. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి అడారి రమాదేవి అంటే ప్రస్తుతం పాయకరావుపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి అడారి రమాదేవి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆవిడ అభ్యర్థిత్వాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖరారు చేసింది. నెక్స్ట్ కాకినాడకి వెళ్ళిపోదాం. కాకినాడ ఎంపీ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ బరిలో ఈసారి చలమలశెట్టి సునీల్ ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. అలాగే నెక్స్ట్ అమలాపురం వెళ్ళిపోదాం. అమలాపురం నియోజకవర్గంలో అంటే నెక్స్ట్ అమలాపురంకి వెళ్ళిపోదాం. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈసారి ఎలిజా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. ఆవిడ పోటీకి కూడా సిద్ధమయ్యారు. గతంలో ఆవిడ చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడ్ని తీసుకొచ్చి ఇప్పుడు అమలాపురం ఎంపీ స్థానంలో నిలబెట్టే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఇప్పటికే ఆవిడ పేరుని ఖరారు చేసి ప్రకటించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. నెక్స్ట్ రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి ఈసారి డాక్టర్ అనసూరి పద్మలత గారిని వైఎస్ఆర్సీపీ ఎంపీ బరిలో వైఎస్ఆర్సీపీ నిలపబోతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అలాగే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆవిడ పేరును ఖరారు చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. నెక్స్ట్ నర్సాపురం ఎంపీ స్థానం నుంచి ఇద్దరు పేర్లు అయితే బలంగా వినపడ్డాయి. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిలో భాగంగా నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న కారణం చేత ఇప్పుడు శ్రీరంగనాథరాజు ఈయన పేరును వైసీపీ అధినాయకత్వం తెర మీదకి తీసుకొచ్చింది. రానున్న ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ స్థానం నుంచి శ్రీరంగనాథరాజు ఈయన్ని వైఎస్ఆర్సీపీ బరిలో దించేటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇప్పటికే ఆయన పేరును కూడా అధిష్టానం ప్రకటించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. నెక్స్ట్ ఏలూరుకి వెళ్ళిపోదాం. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి కారుమూరి సునీల్ యాదవ్ని ఈసారి వైఎస్ఆర్సీపీ బరిలోకి దించబోతోంది. ఇప్పటికే పేరును కూడా ఖరారు చేసి ప్రకటించింది. నెక్స్ట్ మచిలీపట్నం వెళ్ళిపోదాం. మచిలీపట్నంలో ఎవరిని దించాలనేది ఇంకా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని పరిస్థితి అంటూ కూడా ఇప్పటికే కొన్ని ఛానళ్ళు వార్తలు రాస్తున్న తరుణంలో మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్సీపీకి 2 రోజుల క్రితమే రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన తరువాత ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన అక్కడ పోటీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూడా మచిలీపట్నంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అని కొన్ని సర్వేలు వచ్చిన నేపథ్యంలో ఆ సర్వేల సారాంశాన్ని గ్రహించినటువంటి వల్లభనేని బాలశౌరి ఒక్కసారిగా మచిలీపట్నం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఆయన రానున్న ఎన్నికల్లో జనసేన నుంచి పోటీలోకి దిగబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేయడంతో అక్కడ సిట్టింగ్గా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి రాజీనామా చేయడంతో ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఎవరిని తెర మీదకి తీసుకొస్తున్నారనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో ఎవరొచ్చే అవకాశం ఉందనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు, మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. విజయవాడ ఎంపీగా కేశినేని నానిని ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే ఖరారు చేసి ప్రకటించడం కూడా ప్రకటించింది. నెక్స్ట్ గుంటూరు నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేదైతే వైసీపీ ఇప్పటికీ ప్రకటించలేదు, కానీ రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. గుంటూరు నుంచి పోటీ చేసేందుకు గతంలో అంబడి రాయుడు ఆసక్తి చూపించారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇవ్వలేదు. ఆ కారణం చేత ఆయన మళ్ళీ జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు మనం చూసాం. ఆల్రెడీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎంపీ స్థానం నుంచి ఇప్పటివరకు అయితే ఎవరి పేరును కూడా ఖరారు చేయలేదు. నెక్స్ట్ నరసరావుపేటలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయ 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి ఆయన రాజీనామా చేయడంతోనే రకరకాల ఊహాగానాలు అక్కడ తెర మీదకి వచ్చాయి, రకరకాల వార్తలు తెర మీదకి వచ్చాయి. నరసరావుపేట నుంచి ఈసారి బరిలో దిగబోయేది అనిల్ కుమార్ యాదవ్ అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయినట్లుగా నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అనిల్ కుమార్ యాదవ్ని బరిలో దింపబోతున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అదైతే స్పష్టమైనటువంటి సమాచారం. అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని అక్కడి నుంచి మార్చి అసలు ఆయన సొంత జిల్లా నెల్లూరు జిల్లా, ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నరసరావుపేటలో పోటీ చేయించాలనే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, నరసరావుపేట పార్లమెంటు స్థానం పరిధిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా అక్కడ యాదవాస్ ఉన్న నేపథ్యంలో కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనిల్ కుమార్ యాదవ్ను అక్కడికి బదిలీ చేశారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో కూడా నిజం ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ పేజ్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడే చూసాం నరసరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆ స్థానానికి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే వచ్చింది. బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బాపట్ల నుంచి ఎస్సీగా అంటే నందిగాం సురేష్ గతంలో కూడా 2019లో బాపట్ల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి నందిగాం సురేష్ పోటీ చేసి అక్కడ గెలిచారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఆయనకే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపబోతోంది అంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆయన పేరును ఖరారు చేసినట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మనకైతే స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. నందిగాం సురేష్ కూడా రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. నెక్స్ట్ ఒంగోలు ఎంపీ స్థానం నుంచి మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఆయన పేరును అధిష్టానం కూడా ఖరారు చేయబోతుంది అన్నట్లుగా కూడా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టాడు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఎంపీ స్థానం నేను ఇవ్వను అని తేల్చి చెప్పడంతోనే ఇప్పుడు అక్కడ కొన్ని వివాదాలు అయితే నడుస్తున్నాయి. సో ఆ వివాదాలన్నింటికీ చెక్ పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితేనే కరెక్ట్గా ఉంటుందని ఆలోచించే
జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును తెర మీదకి తీసుకొచ్చినట్లు కూడా మనకైతే సమాచారం అందుతోంది. నెక్స్ట్ నంద్యాల ఎంపీ స్థానం నుంచి చూద్దాం. నంద్యాల ఎంపీ స్థానం నుంచి గతంలో పోచా బ్రహ్మానందరెడ్డి అక్కడ పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా ఆయనకే టికెట్ రాబోతుంది అని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. కానీ ఇప్పటివరకు అయితే వైసీపీ అధిష్టానం ఈ సీటు మీద అయితే స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. రానున్న రోజుల్లో నంద్యాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి ఎవరనేది వైసీపీ ప్రకటించే అవకాశం అయితే మనకు కనపడుతోంది. నెక్స్ట్ కర్నూలుకి వెళ్ళిపోదాం. కర్నూలు జిల్లా తీసుకున్నట్లయితే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి డాక్టర్ సంజీవ్ కుమార్కి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎంపీ స్థానం ఇవ్వబోను అంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. అయితే నిన్న మొన్నటి వరకు ప్రకటించినటువంటి కొన్ని జాబితాల్లో గుమ్మనూరు జయరాం పేరు ఇక్కడ బలంగా వినపడింది. కానీ గుమ్మనూరు జయరాం నేను ఎంపీగా పోటీ చేయను, నాకు ఎంపీగా ఆసక్తి లేదంటూ జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పినట్లుగా, అవసరమైతే రాజకీయాలకైనా దూరంగా ఉంటా కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీగా పోటీ చేయబోను అంటూ కూడా ఆయన తేల్చి చెప్పినట్లుగా మనకైతే కొన్ని వార్తలు చూసాము. ఈ నేపథ్యంలో బివై రామయ్య పేరును నంద్యాల వైఎస్ఆర్సీపీ నుంచి తెర మీదకి తీసుకొచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ బరిలో వైవి రామయ్య ఉండబోతున్నారు. నెక్స్ట్ అనంతపురం చూసుకున్నాం. అనంతపురం నుంచి శంకర నారాయణని బరిలోకి తీసుకొచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి శంకర్ నారాయణ పోటీ చేస్తున్నట్లుగా కూడా మనకి బలంగా వినపడుతుంది. నెక్స్ట్ హిందూపురం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ప్రస్తుతం హిందూపురం సిట్టింగ్ ఎంపీగా గోరెంట్ల మాధవ్ ఉన్నారు. ఆయన వైఖరి పట్ల జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అలాగే కొంతమంది నాయకులు కూడా ఆయన వైఖరి పట్ల తీవ్ర వ్యతిరేకంతో ఉన్న కొన్ని వార్తలు బలంగా వినపడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆయన మార్చేటువంటి ప్రయత్నం చేశారు. హిందూపురం ఎంపీ స్థానం శాంతమ్మకి కేటాయించారు. ఆవిడ పేరు ఆల్మోస్ట్ ఖరారైంది, ప్రకటన కూడా వచ్చేసిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో హిందూపురం నుంచి శాంతమ్మ గారు పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీని. నెక్స్ట్ కడప ఎంపీ స్థానం గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కడప సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఎంపీ సీట్ లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లుగా, అవినాష్ రెడ్డి అన్న కొడుకు అయినటువంటి అభిషేక్ రెడ్డిని ఈసారి అక్కడ వైఎస్ఆర్సీపీ బరిలోకి దింపబోతున్నట్లు కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అభిషేక్ రెడ్డి పేరు ఖరారు చేసి ప్రకటించబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే మన ముందుకు వచ్చింది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఆయన పేరు కూడా ఖరారైపోయింది. నెక్స్ట్ తిరుపతి నుంచి కోనేటి ఆదిమూలం ప్రస్తుతం సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిని ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి తిరుపతి బరిలో కోనేటి ఆదిమూలంను దించేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇప్పటికే ఆ పేరు కూడా ఖరారైనట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. నెక్స్ట్ రాజంపేట చూసుకుందాం. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డికే మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అనేది కూడా బలంగా వినపడుతోంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లా ఎంపీగా ఈసారి నారాయణ స్వామి పోటీ చేయబోతున్నట్లుగా ఆయన పేరు కూడా ఇప్పటికే వైసీపీ ఖరారు చేసింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 25 ఎంపీ స్థానాలకు గాను దగ్గర 21 నుంచి 22 ఎంపీ స్థానాలను ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఇంకా 3 స్థానాలు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఆ 3 స్థానాల్లో రానున్న రోజుల్లో ఎవరిని ఖరారు చేయబోతున్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.